వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. సో చూశారు కదా, విద్యార్థులు అంటే ఎలా ఉండాలి? వాళ్ళ సమస్యను పరిష్కరించడం కోసం నినాదాలు చేయాలి. వాళ్ళతో చర్చించడానికి ప్రభుత్వాలు సిద్ధమైనప్పుడు ఆ చర్చలకు వెళ్ళాలి. తమ డిమాండ్లు ఏంటి అనేది చెప్పడంతో పాటు ఇంకొకసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి సలహాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తోంది ఏంటి? పోలీసుల మీదకి కత్తులు కర్రలు ఎత్తడం, ఆయుధాలను పెట్టుకొని నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు అంటే వీళ్ళని విద్యార్థులు అనుకోవాలా, లేకపోతే ఉగ్రవాదులు అనుకోవాలా? ఈరోజు ఉగ్రవాదులు కూడా ఆయుధాలను వదిలేసి డిజిటల్ విప్లవం చేస్తారు. మమ్మల్ని ఎవరేం చేస్తారు అనేటట్టు ఆయుధాలను పట్టుకొని వచ్చేసిండ్రు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళకు మద్దతు ఇవ్వాలా? ఈరోజు నీట్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినా కూడా మేము తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఎలా మాట్లాడాలి? దీనికి సంబంధించి విజయ్ దహియా మాట్లాడింది మనం చూసాము. నేను బర్గర్ తిన్నందుకు నన్ను తీసేయలేదు, దీంట్లో అంతర్గతంగా చాలా ఉన్నాయి, నన్ను బర్గర్ తిన్నందుకు తీసేస్తే కచోరీ తిన్న అభిజిత్ దీప్కే ఏంటి అని మెయిన్ హెడ్లన్నీ కూడా నిరసన టైంలో తప్పించుకొని సామాన్య ప్రజలను వీళ్ళ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోటి పిలిపించిన వాళ్ళను అక్కడికి పంపించి విధ్వంసం సృష్టించారు. అది విద్యార్థి నిరసనలాగా ఎవరికైనా కనబడుతోందా? చూడ్డానికి అనిపిస్తోందా? ఇలాంటి వాటికి మద్దతు ఇవ్వడం ద్వారా మన దేశానికి మనమే ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అసలు వాస్తవాలను తెలుసుకోండి. ప్రభుత్వం ఈరోజు సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తోంది. నిజమైన విద్యార్థుల సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. ఆ సమస్యల పరిష్కారం కోసం మనందరం కూడా ఉద్యమం చేయాలి, లేదా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలే కానీ ఇలాంటి చౌకబారు వేషాలు వేయకూడదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మళ్ళీ చెప్తున్నామండి, ఆర్ వాయిస్ చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్రతిసారి మీకు చెప్పడానికి మొహమాటంగా ఉన్నా మీరు తప్ప ఈ ఛానల్ని నడిపించే వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి మీతో మాత్రమే చెప్పుకోవాలి. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకెళ్ళడానికి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఇచ్చాం. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్కి సంప్రదించవచ్చు. జై హింద్, జై భారత్.